నమస్తే. వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా. నేను మీ బీబీఆర్ రావుని. ఆ, పక్క రాష్ట్రాల్లో వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, ఖాళీ చేతులతో తిరిగి ఏపీకి వచ్చారని చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. ఆమె ఈరోజు మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఏపీకి పెట్టుబడులు రాకపోవడానికి రెడ్ బుక్ రాజ్యాంగమే కారణమన్నారు. చంద్రబాబు దావోస్ టు అట్టర్ ఫ్లాప్. పొరుగు రాష్ట్రాల వాళ్ళు పెట్టుబడులతో వస్తూ ఉంటే చంద్రబాబు అండుకో కట్టుకథలతో ఏపీకి తిరిగి వచ్చారు అని ఆమె దుయ్యబడుతున్నారు. వైఎస్ జగన్ పాలనలో లా అండ్ ఆర్డర్ ఎంతో చక్కగా మెయింటైన్ చేశారు. 3 పోర్టుల పనులను పరుగులు పెట్టించారు. చంద్రబాబు లోకేష్ తీరుతో దావోస్లో ఒక్క రూపాయి పెట్టుబడి కూడా రాలేదు. స్పెషల్ ఫ్లైట్లు, సూట్లు, బూట్ల పేరుతో కోట్లు ఖర్చు పెట్టారు. అంత పెద్ద వేదికపై రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చితికిపోయిందని చంద్రబాబు చెప్పారు. ఎన్నికల సమయంలో 10 లక్షల కోట్ల అప్పు ఉందని అబద్ధాలు చెప్పారు. అబద్ధాలు, కట్టుకథలు, పచ్చ మీడియాతో ప్రజలను మభ్యపెట్టారు. దావోస్లోనూ అదే తరహా మభ్యపెట్టాలని చూశారు. కానీ చంద్రబాబు మాటలు విని పెట్టుబడిదారులు పారిపోయారు అని రోజా చెప్తున్నారు. మరి ఇది ఎంతవరకు నిజం? వైఎస్ జగన్ను చూసి అదానీ, అంబానీ, జిందాల్ పెట్టుబడులు పెట్టేందుకు వచ్చారు. చంద్రబాబును, ఆయన పరిపాలన చూసి ఒక్క పారిశ్రామికవేత్త అయినా వచ్చారా? మీ అరాచక రెడ్ బుక్ పాలన చూసి పెట్టుబడిదారులు భయపడుతున్నారు. ఏ ముఖం పెట్టుకొని ఏపీకి వస్తున్నారు? ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? రాష్ట్ర పరువు కాపాడాలని ఆ ముగ్గురికి విజ్ఞప్తి చేస్తున్నాను అని చేతులు జోడించి ఆవిడ నమస్కరిస్తున్నారు. పవన్ను చంద్రబాబు ఎందుకు దావోసు తీసుకువెళ్ళలేదు? పవన్ వస్తే లోకేష్ స్థాయి తగ్గిపోతుందని తీసుకువెళ్ళలేదా అంటూ రోజా ప్రశ్నలు గుప్పించారు. మరి ఇవన్నీ సమాధానం చెప్పాలి అనుకుంటే చెప్పచ్చు, లేకపోతే లేదు. అది ఎవరిష్టం వారిది.